సో 2019కి బిఫోర్ ఏంటంటే కాలేజ్ డ్రాప్ అవుట్. ఎందుకంటే నాకు అనిపించింది, అరే నేను లిటరల్ నా లైఫ్ వేస్ట్ చేస్తున్నాను నేను కాలేజ్ పోయి వర్క్. అదే నా నా యూటర్న్, లైఫ్లో యూటర్న్ హైలైట్ అదే. నేను అది హ్యాపీ మూమెంట్ అది మనం చెప్పాలనుకుంటే. లైక్ చాలా రిస్క్లో నుండి బయటపడ్డాను. కెమెరా కొనాలి అన్ని మూమెంట్లోనే ఉండే నేను. బైక్ రెంట్కి తీసుకొని ర్యాపిడో చేయడము, స్విగ్గీ చేయడము చేసిన. ఇఫ్ యువర్ ఏజ్ ఈస్ లైక్ 18 to 24, 25, 26 ఇన్ బిట్వీన్, యూ షుడ్ వాచ్ దిస్ వీడియో. గర్ల్స్ కైనా బాయ్స్ కైనా లైక్ ఇద్దరు ఈక్వలే, ఇద్దరికి వర్తిస్తుంది. బట్ బాయ్స్కి ఎక్కువ ఇంపార్టెంట్. జాబ్లెస్ ఉంటే అది టార్చర్, లిటరల్లీ ఒక టార్చర్ అది. సో జాబ్లెస్ ఉండొద్దు. 18 to 24, 23, 24 లోపు సెట్ అయిపోవాలి. ఇంకొక దగ్గర ఇట్లా సెట్ అయిపోవాలి. సో చెప్తా, జాబ్ లేదని చెప్పేసి ఇప్పటికి కూడా స్టార్ట్ చేయొచ్చు. 24, 25 ఇయర్స్ ఉన్నా కూడా ఇప్పటికి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఏదో ఒకటి డిప్రెషన్లో పోయేసి జాబ్ లేదని సాడ్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు పైసలు సంపాదించాలంటే. చాలా అంటే లిటరల్లీ చాలా ఫ్యాన్సీగా. ఇప్పుడు నాకు ఒక ఐడియా, నాకు ఒక ఇష్టం ఎట్లా అంటే, నాకు బయట ఫ్యాన్సీగా అంటే పెద్దగా కాదే షాపు, ఫ్యాన్సీ ఒక స్టోర్ పెట్టేసి, స్టోర్ కూడా కాదు, ఒక బండి పెట్టేసి మోమోస్ అమ్మడం ఇష్టం నాకు. అనుకున్నా కూడా ఒకసారి పార్ట్ టైం అట్లా చేద్దాము, ఫోటోగ్రఫీ చేసుకుంటానే పార్ట్ టైం చేద్దాము. ఎందుకంటే నాకు నేను ఏం చేయడానికైనా రెడీ. సిగ్గు పడ, ఏమన్నా పని చేయాలన్నా సిగ్గు పడ నేను. సో అట్లా ఉన్నాను. సో అంత కాన్ఫిడెన్స్ నాకు ఎట్లా వచ్చిందంటే, నా పాస్ట్ అంతే. అది నా పాస్ట్, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అదంతా, దానివల్ల నాకు అంత కాన్ఫిడెన్స్ వచ్చిందో. ఇప్పుడు నేను ఓకే, నాకు ఇది కాకపోతే ఇంకొకటి కూడా నేను చేసుకోగలుగుతా. నేను రోడ్ మీద వెళ్ళి మోమోస్ కూడా అమ్మగలుగుతా. సో అంత కాన్ఫిడెన్స్ ఉంది. సో అసలు బాధపడేదే లేదు. 24, 25, 26 ఇయర్స్ ఉన్నా కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీ దగ్గర. ఇంకోటి, నాకు ట్రావెల్ చేయడం ఇష్టం, కానీ అంత టైం దొరకదు. ఆ ట్రావెల్ కూడా ఎట్లా అంటే బడ్జెట్ ట్రావెల్ చేయడం ఇష్టం. ఇట్లా లేట్గానే పోతే రూమ్ తీసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు నాకు. 1500, 2000 బేసిక్ రూమ్ గురించి చెప్తాను. ఆ రూమ్ తీసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు నాకు. నేను ప్రిఫర్ చేసేది కార్లోనే. అంటే ఒకవేళ కార్లో పోతే కార్లోనే, ఏడికైనా అంటే ఇట్లా. ఇప్పటివరకు అయితే నేను కార్లోనే పోయినా. ఇట్లా బడ్జెట్ కార్లోనే అంటే ఫ్రెండ్స్ కార్స్ ఉన్నాను. ఫ్రెండ్స్ కార్స్. నాకు ఇప్పుడు ఓన్ కార్ ఉంది. రూమ్స్ తీసుకోవడం అంటే అసలు డబ్బులు వేస్ట్ బ్రో చాలా ఆడ. సో ట్రావెల్ కూడా చేయొచ్చు, బడ్జెట్ ట్రావెల్ చేయొచ్చు. 10,000 ఉంటే 10,000, ఇప్పుడు ఆ 10,000 కూడా ఏడికెళ్ళి తేవాలని అనుకుంటే కూడా ఆప్షన్ ఉంది. నువ్వు ఏడ జాబ్ పోయినా కూడా, ఏ పిచ్చి దగ్గర జాబ్ పోయినా కూడా నీకు డబ్బులు కావాలి. మెయిన్ ఆ జాబ్ పక్కన పెడితే నీకు డబ్బులు కావాలి. 20 to 25,000 ఎవడైనా ఇస్తాడు ఇప్పుడు. వచ్చేసినాయి 1 month శాలరీ. బయటపడు, తిరుగు, చాలా తెలుసుకోవచ్చు. ఇంకోటి, కాన్ఫిడెన్స్ ఉంటే యూట్యూబ్ కూడా స్టార్ట్ చేయొచ్చు. అంటే అది హిట్ అవుతుందా హిట్ కాదా పక్కన పెట్టుకుంటే, ఒక యూట్యూబ్ అనేది ఏంటంటే అంటే నా పాయింట్, అంటే నా ఫోటోగ్రఫీ లాంగ్వేజ్ ఏమంటే ఒక పవర్ఫుల్ హార్డ్ డిస్క్ అన్నట్టు. పవర్ఫుల్ హార్డ్ డిస్క్ అది. ఇక లైఫ్ టైం ఎప్పటికీ ఆ వీడియో పోదు ఇక దాంట్లో పెడితే అంత సేఫ్ అన్నట్టు. సో అది పబ్లిష్ చేస్తామా లేదా పక్కన పెట్టుకుంటే, అలా పెట్టినాం అనుకో, 1 year 2 years తర్వాత ఆ వీడియోలు చూసుకుంటుంటే ఆ మెమోరీస్ హైలైట్ ఉంటాయి అసలు. ఇప్పుడు నేను ఈ వీడియో కూడా ఎందుకు తీస్తున్నా అంటే, ఆ బుక్ నేను చూసిన. రేపు ఉగాది కదా. సో నేను 5 years బ్యాక్ ఉగాది రోజు ఒక వీడియో పెట్టింది గుర్తొచ్చి ఆ బుక్ తీసి చూస్తే దాంట్లో ఉండే. సో అందుకే వీడియో తీస్తున్నా. అట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. టెన్షన్ పడేదే లేదు. 25, 26, 27 ఇయర్స్ ఉన్నా ఓకే బ్రో. కానీ మనం బాయ్స్ ఇంట్లో ఎంత టార్చర్ ఉంటుందో తెలుసు, మనకే తెలుసు. ఇంట్లో కూడా రెస్పెక్ట్ ఉండదు నువ్వు పైసలు సంపాదించకపోతే. అంతే. అది అంటే చెప్తున్నా, నా లైఫ్లో కూడా అయ్యింది అది.
సో అట్లా ఈ వీడియోని పబ్లిష్ చేస్తారా లేదో తెలియదు, కానీ చేస్తే మాత్రం స్టార్ట్ చేయను, ఏం కాదు. అరే నాకు మెసేజ్ చెయ్యి, నాకు మెసేజ్ చెయ్యి, కాల్ చేయి, నేను మాట్లాడతాను నీతో, ఫ్రెండ్స్ అయిపోదాం. టెన్షన్ పడకు. 25 years 26 years ఉన్నా కూడా నువ్వు ఇప్పుడు ఇంకా ఏం చేయకపోతే టెన్షన్ పడకు, మస్తున్నాయి ఆప్షన్స్. కానీ సిగ్గు పడకుండా చేయాలి. ఈ వీడియో తీయడం సడన్గా ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే, ఏదో మోటివేషన్ అనుకోవచ్చు. మోటివేషన్ చేయడానికి ఏం రాలేదు, బట్ మోటివేషన్ అనుకోవచ్చు, కాన్ఫిడెన్స్ ఇవ్వడం అనుకోవచ్చు. ఎందుకు నువ్వెందుకు ఇవ్వాలి ఇప్పుడు అది అనుకుంటే, లాస్ట్ ఒక 5 to 6 years అంటే 2019 నుండి లైక్ నా లైఫ్లో ఏమైందో అది నేను షేర్ చేస్తాను. లైక్ మేము కూడా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్. లిటరల్లీ మేము 1 రూమ్లో ఇప్పటికి నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే 1 రూమ్లో మేము నా ఒక 60 to 65% 1 రూమ్లోనే. ఇప్పటికి నా ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 60 to 65% మేము 1 రూమ్లోనే, అంటే వన్ సింగిల్ రూమ్ అది అంతే. ఆ సింగిల్ రూమ్లోనే మేము 4 members ఉంటుండే. సో అక్కడ నుండి ఇప్పుడు ఫ్లాట్ కొనుక్కున్నాము, చెప్తా అది. సో అట్లా అదంతా ఏమంత ఈజీగా కాలేదు. లైక్ 5 to 6 years జర్నీ అది. సో ఎట్లా అంటే వీడియో ఎందుకు తీస్తున్నా ఇప్పుడు నేను అంటే చెప్పాలంటే 2019 ఉగాది అప్పుడు నేను ఒక స్టాప్ మోషన్ వీడియో చేసిండే అనమాట. స్టాప్ మోషన్ వీడియో చేసి యూట్యూబ్లో పెట్టినా. అప్పటి నుండే ఇంట్రెస్ట్ ఉంటుండే ఫోటోగ్రఫీ, కానీ డబ్బులు అదంతా ఇంట్లో సపోర్ట్ చేయకపోవడము. డబ్బులు అంటే ఇంట్లో సపోర్ట్ చేస్తారు, లైక్ మా ఇంట్లో అయితే అబ్బా మెచ్చుకోవాలి నేను వాళ్ళని. సో మస్తు సపోర్ట్ ఉంటుంది, బట్ డబ్బులు లేకపోవడం. సో కాలేజ్ 2019కి బిఫోర్ ఏంటంటే కాలేజ్ డ్రాప్ అవుట్. ఎందుకంటే నాకు అనిపించింది, అరే నేను లిటరల్ నా లైఫ్ వేస్ట్ చేస్తున్నా నేను కాలేజ్ పోయి అనిపించింది నాకు. అదంతా నాకు వర్కౌట్ కాదు. అంటే నేనేం అట్లా చెప్పట్లేదు మీకు, మీరు డ్రాప్ అవుట్ కండి. నాకు అది వర్కౌట్ కాలేదు. నేను లైక్ ఫ్యూచర్ ఆలోచిస్తే నాకు దాంట్లో ఫ్యూచర్ లేదనిపించింది. నా పర్సనల్గా చెప్తున్నాను, నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నా పర్సనల్గా. సో అప్పుడే నేను డ్రాప్ అవుట్ అయిపోయి కొంచెం వేరే దగ్గర వర్క్ చేయడం 1 year అక్కడ వర్క్. అదే నా యూటర్న్, లైఫ్లో యూటర్న్ హైలైట్ అదే. నేను అది హ్యాపీ మూమెంట్ అది నాకు చెప్పాలనుకుంటే. లైక్ చాలా రిస్క్లో నుండి బయటపడ్డా. సో హెల్త్ ఇష్యూస్ వచ్చేసి నేను బయటపడ్డా. అది నా లైఫ్లో అది నా హ్యాపీ టర్నింగ్ మూమెంట్ అనమాట అది. సో అక్కడ నుండి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండే ఒక 6 months బెడ్ రెస్ట్ అన్నట్టు కొంచెం టైంపాస్. ఇంకా అప్పటి నుండి నాకు అనిపిస్తుండే, అంటే దానికన్నా ముందు నేను ఆల్రెడీ వర్క్ చేస్తుండే కదా. డ్రాప్ అవుట్ చేసినాక ఒక దగ్గర వర్క్ చేసిన అని చెప్పిన, అది చేస్తుండే. దాని తర్వాత ఇట్లా ఇంట్లో ఉండి నాకంతా ఇట్లా తిక్కలేస్తుండే. ఏంది ఇట్లా ఇంట్లో ఉండి అదంతా అట్లా. సో అప్పటి నుండే నేను అట్లుంటుండే. నాకు అప్పుడు ఎంత 19 years ముందు నుండే అరే ఖాళీగా ఉంటే నాకు చిరాకు వేస్తుంది, ఏదో ఒకటి చేస్తుంది. 10th నుండే అనుకో. 10thలో పేపర్ వేయడం, మార్నింగ్ వెళ్ళి చిన్న ఫ్యామిలీ బ్రో మాది. పేపర్ వేస్తే 600 వస్తుండే మంత్లీ. అరే ఇప్పుడు గుర్తు చేసుకుంటే అరే నాకైతే చాలా నచ్చుతుంది యాక్చువల్ చెప్పాలంటే. అదంతా గుర్తు చేసుకుంటే సో అక్కడ నుండి జర్నీ స్టార్ట్ అయింది. సో 2019లో కదా, ఆ నుండి ఇంకా ఫోటోగ్రఫీ ఇష్టం. డబ్బుల కోసం నేను ఈ ఫీల్డ్కి రాలేదు, ఇష్టంతో వచ్చిన. అప్పటికి మస్తు ఇష్టం ఉంటుండే, పిచ్చి అంటే పిచ్చి. కెమెరా కొనాలంటే డబ్బులు కావాలంటే వర్క్ చేయాలంటే
ఇప్పుడు ఆ వర్క్ చేస్తే నేను మళ్ళీ ఆ వర్క్లోనే మునిగిపోతా అన్నట్టు కూడా లేదు. నాకు వర్క్ చేస్తే లైక్ ఎంతవరకు అయితే సంపాదించుకోవాలో అంతవరకు బయటకు వచ్చేసి కెమెరా కొనాలి అనే మూమెంట్లోనే ఉండే నేను. సో అప్పుడు నేను బైక్ రెంట్కి తీసుకొని ర్యాపిడో చేయడము, స్విగ్గీ చేయడము చేసిన. 1 మంత్కి అది బైక్ రెంట్కి. సో అది అక్కడ నుండి స్టార్ట్ అనమాట. బైక్ రెంట్కి తీసుకోవడం, బైక్ రెంట్కి తీసుకోవడం, అది కూడా 3000 ఉంటుంది. 3000 బైక్ రెంట్ 1 మంత్కి 2019 మార్చ్ టైంలో అనుకుంటా. ఇది నాకు ఇంత ఎగ్జాక్ట్లీ ఇట్లా నేను ఇవన్నీ అసలు గుర్తుండవు నాకు. ఎంత ఎగ్జాక్ట్లీ ఎందుకు గుర్తున్నాయి అంటే నేను బుక్లో రాసుకున్నాను అనమాట. ఆ బుక్ కూడా ఆడింది, నేను ఇది తీయడం మర్చిపోయినా, చూస్తా. సో 2019 మార్చ్లో బైక్ రెంట్కి తీసుకొని, ఆ బైక్ రెంట్కి కూడా మా అక్క దగ్గర 3000 తీసుకున్నాను డబ్బులు. తీసుకొని ఆడ కట్టేసి బైక్ తెచ్చుకొని ర్యాపిడో చేయడం, స్విగ్గీ చేయడం, జొమాటో, అది ఆ డబ్బులతోనే నా దగ్గర మంత్కి వచ్చేసరికి 11,000 12,000 ఎంతో సేవ్ అయ్యింది. సో నేను మా అక్కకి చెప్పినాను అనమాట, మా పెద్ద అక్కకి, ఇట్లా బైక్ కొందాం అనుకుంటున్నా, ఇన్ని ఉన్నాయి డబ్బులు అంటే, నా దగ్గర 12K, మా అక్క ఒక 9,000 ఎంతో ఇచ్చింది. 20 చేంజ్ 21,000 చేంజ్ కట్టేసి యాక్టివా బండి తీసుకున్నాం. సో ఆ నుండి ఇంకా ఆ బండి కొన్నందుకు కూడా నేనేం హ్యాపీ లేకుండే. నేను ఇప్పటికి కూడా నేను ఏమన్నా కొనుక్కుంటే నేను హ్యాపీ ఉండా, అరే కొనేసినాం కదా నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తా ఏమన్నా. సో ఒక్క కెమెరా కోసం అప్పటి నుండి కష్టపడ్డది ఇప్పుడు 4 కెమెరాలు అయినాయి. 4 కెమెరాలే కాదు, చాలా అయింది యాక్చువల్ చెప్పాలంటే. సో అదే ఇంకా ఆ నుండి టర్న్ అయిందనమాట. మధ్యలో కోవిడ్ వచ్చేసింది. కోవిడ్ వచ్చినప్పుడు ఒక 1 ఇయర్ మళ్ళీ బుక్క, మళ్ళీ 2020 నుండి అనుకుంటా, 2020 నుండి మళ్ళీ వర్క్ చేయడం స్టార్ట్ చేసినాం, పైసలు సేవ్ చేయడం. ఇంకోటి ఏంటంటే నేను చెప్తా, కష్టపడే అంతా అది మనలో ఆ జిల్లు అంటారు కదా, ఆ జిల్లు ఉంటే అది ఆటోమేటిక్గా నువ్వు చేసేస్తావు, అది అంతే. కోవిడ్ వచ్చినాయి కదా, కోవిడ్ అయిపోయాక మళ్ళీ ఇట్లా కాదు, కెమెరా కొనాలి, టైం వేస్ట్ చేయడానికి మళ్ళీ ఫ్లిప్కార్ట్లో జాయిన్ అయ్యి, ఫ్లిప్కార్ట్లో డెలివరీ బాయ్ లాగా. ఎందుకంటే నేను ఈ జాబ్లో ఎందుకు చూస్ చేసిన అంటే రీజన్ ఉంది. దీంట్లో ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వస్తాయి. అంటే దీన్ని ఫ్యూచర్ లాగా చూసుకోవద్దు మనం. చేసుకున్నామా, పైసలు తీసుకున్నామా, బయటకు వచ్చేయాలి. ఎంత తొందరగా అయితే అంత తొందరగా బయటకు వచ్చేలా అని చూడాలి. సో నేను అందుకే ఎక్కడైనా జాయిన్ అయ్యి, షాప్లలో జాయిన్ అయ్యి అక్కడ ఇక్కడ చేయొచ్చు. నేను అట్లా జాయిన్ కాలే. నాకు ఫ్రీగా కావాలి, తిరగడం కావాలి, నా ఇష్టం ఉన్న అప్పుడు చేసుకోవాలి నేను తెలియదు. కానీ అట్లా కూడా లేకుండా వర్క్ పోతుండే. ఫ్లిప్కార్ట్లో జాయిన్ అయ్యి ఆ డెలివరీ బాయ్ లాగా చేసేసిన 6 మంత్స్ చేసిన. కొన్ని సేవ్ అయినాయి 20,000. మళ్ళీ అవి అంతే. ఆ డబ్బులు మిగలలేవు, కానీ లాస్ట్ మూమెంట్ వచ్చేవరకు 20,000 30,000 మిగిలినాయి. 6 మంత్స్ కూడా చేయలేదు, 3-4 మంత్స్. ఎందుకంటే నాకు దాంట్లో టార్చర్ వచ్చేసింది. టార్చర్ అని కూడా కాదు, కానీ కెమెరా కొనాలి ఫస్ట్. నేను ఇవి చేసుకుంటూ పోతే టైం పోతుంది. ఇట్లా కాదు, 3 మంత్స్ చేసినా లేదు దాంట్లో అని చెప్పి కొన్ని 20,000 అంత మిగులితే ఇంకా అప్పటి నుండి ప్లానింగ్ సోనీ M3 కొందామని కెమెరా. అప్పట్లో 1.4 ఉండే, 1,40,000 ఉండే. సో ఆ డబ్బులు అయితే కావాలి కదా, 1,40,000. 1,40,000 నా దగ్గర ఉన్నాయి, 20 వచ్చు. ప్లానింగ్ చేస్తుండే ఇంకా కోటిలాగా. అయితే నేను ఇన్నిసార్లు తిరిగిన, ఎవరైనా ఈఎంఐలలో ఇస్తారా అని. 20,000 డౌన్ పేమెంట్ కట్టి కెమెరా తీసుకోవచ్చు అని. ఫస్ట్ కెమెరా తీసుకోవాలి, దాని తర్వాత ఏం చేస్తామో అది పక్కన. కెమెరా తీసుకోవాలన్నట్టు 20,000 ఉండే చేతిలో. ఇంకా అట్లా వేసి చెప్తున్నా కదా, నువ్వు చేయాలనే జిల్లు ఉంటే నీకు ఏడికెళ్ళైనా వచ్చేస్తుంది. సో నేనేం కొనలే కెమెరా. జస్ట్ మా అన్నతో యూఎస్లో ఉంటాడు, మా శ్రీకాంత్ అన్న. జస్ట్ ఇట్లా అడిగిన, అన్న ఇట్లా కంపేర్ చేస్తుండే, యూఎస్కి ఇక్కడికి కంపేర్ చేస్తుండే ప్రైజెస్, కెమెరాకి ఎంత ఉందని. సో
అన్న ఇట్లా అనుకుంటున్నా కెమెరా తీసుకుందామని అనుకుంటున్నా అని అంటే డిఫరెన్స్ అక్కడిక్కడ చూస్తే అసలు మా అన్న నాకు ఎందుకు ఇప్పారు, ఎందుకు ఇవ్వాలి? నేను కాలేజ్ డ్రాప్ అవుట్ అయినా అసలు ఎందుకు ఇప్పాలి? కాలేజ్ డ్రాప్ అవుట్ అయినా ఏం చేస్తాను నేను, కెమెరా అంటే అన్ని లక్ష పెట్టేసి వేస్ట్ అయిపోతుంది డబ్బులు అన్నట్టు అసలు అనుకుండో లేదో కూడా తెలియదు. బట్ నేను చెప్పగానే ఓకే అని చెప్పేసి ప్లానింగ్ చేసేసి అక్కడ కంపేర్ చేసి అక్కడ కొంచెం తక్కువనే ఉండే 20,000 30,000 తక్కువనే ఉండే. 50mm లెన్స్ ఒకటి, M3 ఒకటి, కార్డ్స్ ఒకటి, కెమెరా బ్యాగ్ ఒకటి ఉంటుంది. ఫస్ట్ కెమెరా బ్యాగ్ నాకు ఇష్టం అది, కానీ కొంచెం డేంజర్ సో అట్లుంటుండే. చెప్పినాక ఆ 20 నా దగ్గరనే ఉండే, మా అన్న తీసుకొచ్చేసింది అక్కడ నుండి మొత్తం. అప్పుడు 1,40,000లో అన్నీ వచ్చేసినాయి. ఓకే, ఇప్పుడు కెమెరా అయితే వచ్చేసింది. నెక్స్ట్ కెమెరాకి మా అన్న దగ్గర తీసుకున్న డబ్బులు పే చేయాలి. నేను పే చేయాలంటే నేను జాబ్ చేయాలి. సో నేను ఒక దగ్గర జాయిన్ అయినా అనమాట. నేను చెప్పాలి, నేను అక్కడ చాలా నేర్చుకున్నాను అసలు అక్కడ. నేను ఈ పొజిషన్లో ఉన్నా అంటే కూడా రీజన్ అక్కడ నేర్చుకోవడం వల్లనే చెప్పాలంటే. సో అక్కడ స్టార్టింగ్ శాలరీ 8,000 ఉండే. నేను మా అన్నకి ఇచ్చేదే మంత్లీ ఈఎంఐ అంటే అదొక 1 ఇయర్లో తీయాలని, 1,40,000 1 ఇయర్లో కథం పట్టేయాలంటే మంత్లీ ఒక 12,000 మా అన్నకి ఇస్తేనే 1 ఇయర్లో కథం అయిపోతుంది. డేంజర్ ఉంటుండే నేను నేర్చుకునే ప్లాన్స్. ఒకసారి అయితే ఆ బుక్లో ఉంటుంది, చూపిస్తా. ఒకసారి అయితే ఆ బుక్లో 1 ఇయర్లో కెమెరా కొనకపోతే నువ్వు చచ్చిపోయి ఇంకా ఆడ రాసేసిన నేను. అట్లుంటుండే నా ప్లాన్స్. చేయాలంటే చేయాల్సిందే ఇంకా. అప్పుడు ఇంకొకటి ఇక్కడ టాటూ వేసుకున్నా, బీ కాన్ఫిడెంట్ అని. ఎప్పుడంటే ర్యాపిడో జాబ్ చేస్తుండే కదా ఆ టైంలో. మళ్ళీ నేను ఇటు సైడే అయిపోయి నా లైఫ్ వేస్ట్ చేసుకోవద్దని ఎప్పుడైతే నేను లో ఫీల్ అయినప్పుడు ఇది చూసుకుంటుండే. ఇంకా శాలరీ 8,000 ఉంటుండే. మా అన్న వాళ్ళు ఏమంతా అడగపోతుండే, నేనే ఇస్తుండే డబ్బులు. కొన్ని ఇచ్చేసిన, 1 ఇయర్లోకి ఇచ్చేసిన. సో అక్కడ ఏమైందంటే 8,000 జాయిన్ అయిన శాలరీ ఒక 1 మంత్కి 10,000 అవ్వడం, 12,000 అవ్వడము, 15 అవ్వడము, అట్లా మంత్కి. ఎందుకంటే వర్క్ ఉంది మన దగ్గర, మనం చేస్తుండే వర్క్. సో దాని తగ్గట్టు ఇంకా శాలరీ పెంచడం. లాస్ట్కి అది ఒక 45,000 శాలరీ అయినాక నేను బయటకు వచ్చేసిన అనమాట అక్కడ నుండి. అంటే 2023లో అంతే, 45,000 శాలరీ. సో 8,000 ఎక్కడ, 45,000 ఎక్కడ. సో 2023లో అనమాట అది. సో ఆ నుండి మళ్ళీ నేను కెమెరా కొన్నాను. సో ఇదంతా ఇప్పుడు నేను వీడియో ఎందుకు తీస్తున్నా అంటే ఆ బుక్ చూపిస్తాను నేను. ఇదే ఆ బుక్ కనిపిస్తుందా? ఇట్లా ఇప్పాలి, చూపిస్తా. ఈ బుక్ అన్నమాట. ఈ బుక్ మనకు వచ్చిన ఇంగ్లీష్తో రాసినాం కానీ అప్పుడు 2019 లెట్స్ చేంజ్ యువర్ లైఫ్ విత్ సంథింగ్ యూస్ఫుల్ అన్నట్టు. ఎప్పుడు 2019 అప్పుడు రాసిన అనమాట. కరెక్టే కనిపిస్తుందా? సో 2019. సో ఇవన్నీ నేను ఇంత డౌన్లో ఉండే అప్పుడు, ఇక్కడ ఎక్కాలనుకున్నా. ఇక్కడ ఏం లే కానీ మేబీ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ కాలేజ్ డ్రాప్ అవుట్ అయినప్పుడు బ్యాక్లాగ్స్ క్లియర్ చేయాలని ఒక గోల్ ఉంటుండే. లిటరల్లీ 24 బ్యాక్లాగ్స్ ఉన్నాయి నాకు. 24
టోటల్ ఎగ్జామ్స్ ఐ అప్లోడెడ్ మై ఫస్ట్ స్లో మోషన్ వీడియో ఆన్ యూట్యూబ్. కనిపిస్తుందా? యూట్యూబ్ మళ్ళీ గోల్స్ గోల్స్ ఏమన్నా అనుకోవచ్చేది. బై న్యూ కెమెరా, బై ఏ కెమెరా అంటే ఇప్పుడు జాబ్ కావాలి, ఫస్ట్ కెమెరా కొనాలంటే. డూ ఎనీ జాబ్, నో వన్ కెన్ బై యూ ఏ కెమెరా, నో వన్ ఈజ్ యువర్స్, డూ ఏ జాబ్ అంటే ఎవరిని వాళ్ళు కాదు, నువ్వే కొనుక్కోవాలి. డూ ఏ జాబ్, యు ఆర్ జస్ట్ 19 years old, యూ కెన్ డూ ఎనీథింగ్ అన్నట్టు. ఇట్లా మోటివేషన్ ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ బుక్ ఇప్పుడు. సో ఇంకో ఇవన్నీ ఇట్లా రాసుకుంటుండే ఫోటోషాప్ షార్ట్ కట్స్ అని. ఇవన్నీ ఇప్పుడు నోట్ల మీద ఉండిపోయినాయి కానీ టక్ 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 చేసేస్తాం. సో అప్పుడు గుర్తుండాలని అప్పుడు ఒకటి ఉంటుండే కదా, బుక్లో రాసుకుంటే గుర్తుంటే అన్నట్టు. ఫస్ట్ ఇట్లా రాసుకుంటుండే కానీ అంత క్లోజప్ చూపించి ఇట్లా రాసుకుంటుండే. ఫస్ట్ బైక్ ఈఎంఐ అదంతా. యూ హ్యావ్ ఓన్లీ 4 months టు బై ఏ కెమెరా. 1 year కాదు, 4 monthsలో కొనాలి నువ్వు అంతే. చెప్పినా కదా 4 months జాబ్ చేసిన తర్వాత క్విట్ చేసేసిన, నాకు కాలేదు కెమెరా కొనాలి అంతే. నేను రాసుకుంది నేను కావాలి అది. 4 months జాబ్ చేసిన, బయటకు వచ్చేసిన, 20,000 ఉండే, కెమెరా కొనాలి అంతే. యూ హ్యావ్ ఓన్లీ 4 months టు బై ఏ కెమెరా, అదర్వైజ్ డై. లిటరల్లీ ఇది నవ్వుతుంది నాకు అవన్నీ చూసుకుంటుంటే. ఎర్లీగా స్టార్ట్ చేస్తేనే అవుతుంది అన్నట్టు కాదేమని అనుకుంటే లేట్గా కూడా స్టార్ట్ చేయొచ్చు. నేను 2019లో స్టార్ట్ చేసిన, లైక్ ఏదో ఒకటి చేయాలన్నట్టు. ఇప్పుడు 5 years అయిపోయింది, 5-6 years అయిపోయింది. ఊరికనే రాలేదు. హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ అంటారు కదా, ఇదే చెప్పాలంటే. సో ఓకే, నా ఏజ్ వాళ్ళే అనుకోండి, ఇప్పుడు 25-26 ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు స్టిల్ వితౌట్ జాబ్ ఉన్నారు అనుకోండి. డోంట్ వరీ, మస్తునే ఆప్షన్స్ చేయడానికి తెలుసా, చాలా ఉన్నాయి. అరే జాబ్ లేకపోతే ఎట్లుంటుందో నాకు తెలుసు, ఎంత మూడ్ ఆఫ్ ఉంటుందో నాకు తెలుసు. బ్యాటరీ చేంజ్ చేస్తా కెమెరా కొనడానికి ఎంత కష్టపడ్డామో ఇప్పుడు తిరిగి చూస్తే 4 cameras ఉన్నాయి. సో అక్కడి వరకు వచ్చినాం అనమాట. ఏమంటే అక్కడి వరకు వచ్చిన జర్నీ. సో ఇదంతా ఊరికేనే కాలే, 5-6 years పట్టింది. ఇంకా చాలా చేయాలి లైఫ్లో. చాలా ఇష్టం నాకు ఈ లైఫ్. ఇంకోటి, నా చాలా లేజీ నేను, లిటరల్లీ. అంటే ఎంత లేజీ అంటే ఈ కొత్తగా ఈ డొక్కులు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసుడు అయిపోతుంది నాకు. మానుకోవాలి అదొకటి. చాలా చూసేస్తున్నాను ఇన్స్టాగ్రామ్, అది మానుకోవాలి. ఇంకోటి, లిటరల్ నా దగ్గర ఇన్స్టా 360 ఉంది, గోప్రో ఉంది, FX3 కెమెరా ఉంది, ఇన్ని ఉన్నాయి. ఫోన్ ఉంది, S24, ఐఫోన్ ఉంది, ట్యాబ్ ఉంది, ల్యాప్టాప్ ఉంది. ఇంతగానో నా దగ్గర ఉన్నా కూడా నేనేం చేయలేకపోతున్నా. యాక్చువల్లీ అసలు ఇంత ఎక్విప్మెంట్ పెట్టుకొని కూడా ఇంకోటి నేను రిగ్రెట్ ఏం ఫీల్ అవుతా అంటే, అరే ఇంత ఎక్విప్మెంట్ నా దగ్గర ఉంది, వేరే వాళ్ళ దగ్గర ఇంత ఏం లేకపోయినా వాళ్ళు చిన్న దాంతోనే చాలా పెద్దగా చేస్తారు. నీ దగ్గర ఇంత పెట్టుకొని కూడా నువ్వేం చేస్తలే అన్నట్టు కూడా నాకు ఒకసారి రిగ్రెట్ అవుతుంది. సో ఇప్పటి నుండి ఆ ఇన్స్టా 360 ఒకటి, గోప్రో ఒకటి. ఆ ఇన్స్టా 360 3 years అనుకొని అది వాడలే. ఇంకోటి FPV కూడా ఉంది నా దగ్గర, DJI అవాటా కూడా ఉంది, నార్మల్ డ్రోన్ కాదు అది కూడా ఉంది. దాంతో కూడా ఏం చేయట్లేదు. ఏంటంటే నాకు ఒకటి పిచ్చి, కొని ఉండాలి నా దగ్గర, అన్నీ ఉండాలి నా దగ్గర. వాడనా పక్కన పెడితే నా దగ్గర అన్నీ ఉండాలి, ఏదో ఒక టైంలో ఏదో ఒకటి యూజ్ అవుతుంది అన్నట్టు. సో ఇవన్నీ కొన్ని పెట్టుకున్నా, ఇప్పుడు యూజ్ అవుతున్నాయి. ఒక్కొక్క ఇన్స్టా 360 మొన్న వాడినుండే ఒక ఈవెంట్లో. సో అట్లా ఇప్పుడు యూజ్ అవుతున్నాయి, యూజ్ చేస్తాం ఇప్పటి నుండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, జస్ట్ గివ్ ఎ థమ్స్ అప్, subscribe to my video, my channel. Done. Bye bye.
కొంచెం 1% మోటివేషన్ వచ్చినా నాకు కింద కామెంట్ చేయి ప్లీజ్, అంటే నాకు తెలుస్తుంది అసలు ఫస్ట్ కదా.